ఆయన కుటుంబము కూడా వర్ధిల్లింపబడి దీవించబడింది అన్నటువంటి విషయాలు రాత్రి కాలంలో మనం నేర్చుకున్నాం. ఈ రాత్రి మరి వాక్యం అందించడానికి పశువేములు కొత్తూరులో మరి పరిచర్య చేస్తున్నటువంటి దైవజనులు యాషువా అయ్య గారు మన మధ్యలో ఉన్నారు. హౌస్ ఆఫ్ ప్రేయర్ మరి సంఘమును వారు నడిపిస్తూ వారి కాపరిగా ఉంటూ మరి ఆ రెండు ప్రాంతాల్లో దేవుని యొక్క పరిచర్యను వారు జరిగిస్తూ ఉన్నారు. మరి వారిని ఈ రాత్రి ఆ వాక్యం అందించడానికి ఆహ్వానించినప్పుడు దైవజనుల ఆహ్వానాన్ని మరణించి మరి చాలా బిజీగా పనులు ఉన్నప్పటికీ కూడా వాటిని ప్రక్కన పెట్టి మరి రాత్రి మనకు దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి మరి వచ్చినటువంటి దైవజనులకు మరి సభాముఖముగా మరి కుటుంబ పక్షముగా మరి సంఘం తరపున వారికి ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో దైవజనులను వాక్య పరిచర్యకు నిమిత్తము ఆహ్వానిస్తున్నాను. దయతో ఈ సమయాన్ని మరి దైవజనులకు అప్పగిస్తున్నాను. క్లుప్తంగా మరి అరగంట సమయం దేవుని యొక్క వాక్యాన్ని మరి దైవజనులు మనకు అందిస్తారు కనుక చప్పులు కొడుతూ మరి దైవజనులు మనం ఆహ్వానిస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. రెండు చేతులతో సార్ హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం 2 నిమిషాలు. స్తోత్రము తండ్రి, పరిశుద్ధ ఆత్మదేవానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. పరిశుద్ధ ఆత్మదేవ, ఈ స్థలమంతా నీ మహిమతో నింపమని అడుగుచున్నాను తండ్రి. ఈ స్థలమంతా నీ సన్నిధి ఆవరించబడినట్లు కృప చూపించమని ప్రార్థన చేయించున్నాను తండ్రి. ప్రార్థిస్తున్న ప్రతి స్థలములో ప్రభువా నాయన మీరు మా మధ్యలో ఉండి తండ్రి ప్రతి ఒక్కరితో ప్రభువా నాయన మీరు తాకమని అడుగుచున్నాను. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఉపవాసాలతో ప్రభువా నాయన వారు చేస్తున్న ప్రతి ప్రార్థన కూడా మీరు అంగీకరించమని అడుగుచున్నాను. ప్రతి ప్రార్థన కూడా నాయన మీరు ప్రత్యుత్తరము దయచేయమని అడుగుచున్నాను. కృప చూపించి బలపరచమని సహాయము చేయమని యేసు క్రీస్తు నామంలో అడిగి ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ వందనాలు, దేవుని నామానికి స్తోత్రాలు. నన్ను ఆహ్వానించినటువంటి మరి జాన్ విస్లయ్య గారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి అంతేకాదు బ్రదర్స్ జాయ్శ్యామ్కి, ఇజ్రాయెల్ పాస్టర్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అంతేకాదు సంఘమంతటికి కూడా ప్రత్యేకమైన వందనాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఉపవాసము అనంటే దేవుడు ఉపవాస ప్రార్థన ఎప్పుడైతే చేయుట ఆ నినేవే పట్టణం అంతా కూడా ఒక ఆ స్పిరిచువల్ వాతావరణం అంటే ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు దేవుడు జాలి కలిగి ప్రేమ కలిగి ఆ ఉగ్రతని దేవుడు ఆపాడు. అంటే అర్థం ఏందనంటే దేవుని కోపాన్ని ఆపగలిగింది ఉపవాస ప్రార్థన, దేవుని ఉగ్రతని ఆపగలిగింది ఉపవాస ప్రార్థన. ఎందుకు అనంటే అక్కడ పట్టణం అంతా కూడా వాళ్ళు దేవుని దగ్గర ఉపవాసం ఉండి కన్నీరు గార్చి ప్రార్థన చేశారు. అందుకని ఈ రోజుల్లో మనకి ప్రార్థనకి ఎంత ప్రాముఖ్యతనిస్తున్నామో ఉపవాసానికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇంపార్టెన్స్ ఎప్పుడైతే ఇస్తావో, ఉపవాసానికి ఎప్పుడైతే ప్రాధాన్యత ఇస్తావో అప్పుడే నీ జీవితంలో ఒక గొప్ప విజయాన్ని చూస్తావు. ఒక తల్లి, చర్చికొచ్చే తల్లి మరి తను రక్షణ పొందిన కానించి, తను చిన్న పిల్లలైన కానించి, అంటే తన గర్భఫలం అంది పిల్లలు పుట్టినప్పుడు తనకి ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమంది కొరకు కనీసం వారానికి ఒకరోజు తన సంతానం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడంట, ఎప్పటిదాకానంటావు వాళ్ళ భవిష్యత్తులో స్థిరపడేంత వరకు ఆమె పట్టు విడవక తన సంతానం కొరకు ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది అని అంటే, గొప్ప మిరాకిల్ ఏం జరిగింది అని అంటే, ఉపవాస ప్రార్థనలు ఎన్నడూ వ్యర్థము కావు.
ఎజ్రా 8:23లో ఏమని రాయబడిందంటే, మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి ప్రార్థన చేయగా ఆయన మా మనవి అంగీకరించును. హల్లెలూయా. అంటే ఉపవాస ప్రార్థనలో తప్పకుండా దేవుడు వింటాడు అని అర్థం. ఇంకా అనుమానం ఉంటే అది మనసులోంచి తీసేసుకోండి. ఉపవాస ప్రార్థన ద్వారా అసాధ్యమైనవి కూడా సాధ్యము చేయగలిగినటువంటి దేవుడు నువ్వు నమ్మితే. హల్లెలూయా, హల్లెలూయా. రాజులు సైతం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. మరి ఆ తల్లి సంతానం కొరకు ప్రార్థన చేసినప్పుడు వారు దేవుడు మంచి భవిష్యత్తునిచ్చాడు, వాళ్ళ పిల్లలకి మంచి ఉద్యోగాలు స్థిరపడ్డారు. అంటే ఆమె చేసిన ప్రార్థన ఎన్నడూ దేవుడు వ్యర్థము చేయలేదు. ఉపవాసం ప్రతిఫలాన్ని దేవుడిచ్చాడు. అందుకని ఈ రోజుల్లో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రార్థన నిన్ను ఎవరు చేయమని ఒత్తిడి చేస్తే నువ్వు చేయలేవు. నీ అంతటా నువ్వు ఆసక్తితో చేసేటువంటిది. రెండవది ఉపవాస ప్రార్థన కడుపు మార్చుకొని చేసేటువంటిది. ఇది బలవంతం చేస్తే చేసేది కాదు, నీ మనసుకు నచ్చి చేస్తేనే. మూడవది రాత్రంతా ప్రార్థన, ఆల్ నైట్ ప్రార్థన. అది కూడా బలవంతం చేసేది కాదు. ఈ మూడిట్లో నువ్వు ఎప్పుడైతే ఆత్మీయ జీవితంలో నువ్వు ఈ క్రమంలో నడుస్తూ ఉన్నప్పుడు తప్పకుండా అనేక విజయాలను చూస్తూ. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవుని యొక్క జీవిత రహస్యం ఏంటంటే, కొన్ని సీక్రెట్స్ కొన్ని నెరవేరాలి అని అంటే ఖచ్చితంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. దానికి మాదిరి యేసు ప్రభు చూపించాడు, ప్రార్థన విషయంలో మాదిరి చూపించాడు. రెండవది బాప్తీసం విషయంలో ఒక మాదిరి చూపించాడు. మూడవది ఉపవాసం ఉండి ఆయన ఎన్ని రోజులు, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఎన్ని రోజులు అని ఉంది? 40 రాత్రులు 40 పగళ్ళు వాళ్ళు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన. అంటే కొన్నిటిని జయించడం కోసము దేవుడు కూడా ఒక మాదిరి చూపించాడు. మన లోకంలో కొన్ని ఉంటాయి, జయించలేనివి ఉంటాయి. ఈ ఉపవాస ప్రార్థనలో చేస్తూ ఉన్నప్పుడు ఉండొచ్చు నీలోనే ఆత్మీయంగా ఎదగకుండా చేసేటువంటి బలహీనతలు ఉంటాయి. ఆత్మీయంగా నిన్ను ముందుకెళ్లకుండా చేసేటువంటి శాపపు కట్లు ఉంటాయి. ఆత్మీయంగా నువ్వు ఎదగకుండా చేయడానికి దుర్మార్గుడు కట్టిన కట్లు ఉంటాయి. ప్రతి శాపపు కట్లు, ప్రతి మంత్ర కట్లు, ప్రతి చేతబడి కట్లు ఎప్పుడు తొలగిపోతాయి అంటే ఈ ఉపవాస ప్రార్థన ద్వారా తొలగిపోతాయి. హల్లెలూయా. అంత విలువైనటువంటిది ఉపవాస ప్రార్థన అంటే సామాన్యమైన విషయం కాదు, దేవునితో గడిపేటువంటి విషయం. అందుకని అపోస్తులైన పౌలు అంటాడు రోమా పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో, అటువలనే ఒకసారి దయచేసి చదవండి. అటువలనే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకునడి. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? పాపము విషయమై మృతులుగా ఉండాలి. ఎప్పుడైతే యేసు రక్తంలో కడగబడ్డావో, ఎప్పుడైతే యేసుని స్వంత రక్షకునిగా అంగీకరించావో, పాపం విషయమై నువ్వు చనిపోయావు. బైబిల్ లేఖనాల్లో యోహాను పత్రికలో ఉన్న దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయజాలడు, పాపం అనే బీజం వానిలో నిలవదు. దేవుని రక్తంలో కడగబడ్డాం మనం, దేవుని రక్తాన్ని ఆశ్రయించాం మనం. పాపము విషయంలో అపోస్తులైన పౌలు క్లుప్తంగా మాట్లాడేటువంటి మాట ఏంటంటే, పాపం విషయంలో మేము చనిపోయిన వారము, దేవుని విషయంలో క్రీస్తునందు సజీవులుగా ఉన్నాం. హల్లెలూయా. ఈ మాట పలుకుతూ ఉన్నప్పుడు, ఈ మాటను ఆశ్రయిస్తూ ఉన్నప్పుడు మనలో పాపం అనేటువంటి బలహీనతలు, మనలో పాపపు సంబంధమైనటువంటి ఆలోచనలు, పాపపు తలంపులు ఇవన్నీ కూడా ఎప్పుడు తొలగిపోతాయి అనంటే ఉపవాస ప్రార్థనలో దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడుగుతూ ఉన్నప్పుడు, ప్రార్థిస్తూ ఉన్నప్పుడు నీకు తెలుసు
నువ్వు ఎక్కడ ఆత్మీయంగా ఎదగకుండా నువ్వు ఆగిపోతున్నావో, నువ్వు ఎక్కడ ఆత్మీయంగా ముందుకు రాకుండా ఆగిపోతున్నావో, అపవాదిగాడు వేసిన ఆ యొక్క చెర నుంచి నువ్వు బందీగా ఉన్నప్పుడు నువ్వు ఎదగలేవు. హల్లెలూయా. అపవాదిగాడు నిన్నెప్పుడు వెంటాడుతూనే ఉంటాడు, దేవుడు కూడా నిన్నెప్పుడు వెంటాడుతూనే ఉంటాడు. అపవాదిగాడికి ఎందుకు అంత కోపము, అపవాదిగాడికి ఎందుకు అంత ద్వేషము అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి, దేవుని రక్తంలో మనం కడగబడ్డాము కాబట్టి వాడు ఎప్పుడు కూడా భూలోకంలో ఉన్నంత కాలము వాడితో మనకు పోరాటం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు ఎలా ఉండాలి అని అంటే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం దయచేసి చదవండి. యాకోబు పత్రిక, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే నువ్వు దేవుడికి సరెండర్ అయిపోతావో, ఎప్పుడైతే నువ్వు దేవునికి లోబడి ఉంటావో, అప్పుడు ఏం జరిగిద్దో తెలుసా? నీలో వచ్చేటువంటి ధైర్యం ఏదో తెలుసా? నీలో వచ్చేటువంటి ఆ ప్రభావం ఏందో తెలుసా? అపవాదిని ఎదిరించే శక్తి దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. దేవునికి లోబడి ఉండుట, దేవునికి లోబడి కలిగి ఉండుట అర్థమైందనంటే, ఎప్పుడైతే మనం దేవునితో సహవాసం, ఈరోజు దేవునితో సహవాసం చేసే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ మంది ఉంది. దేవునితో చాలా బిజీ షెడ్యూల్ వల్ల చాలామంది ప్రార్థించే వారి సంఖ్య కూడా చాలా తక్కువ మంది ఉంది. కాబట్టి ఈరోజు దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. ఇందాక దైవజనులు చెప్పారు, యోబు అంత ఆస్తిపరుడు. ఆయన ఆస్తి గురించి వివరాలు మనం తెలుసుకున్నట్లయితే ఎన్ని గొర్రెలు ఉన్నాయంటే చెప్పండి, 7,000 గొర్రెలు. హల్లెలూయా. మరి ఈరోజు 100 గొర్రెలున్నా 200 గొర్రెలున్నా వాడిని పట్టుకోలేం. మరి యోబు బహు ఆస్తిపరుడు. 3,000 ఒంటెలు ఉన్నాయి, 500 జతల ఎద్దులున్నాయి, 500 ఆడగాడిదలు ఉన్నాయి. మరి వీళ్ళందరికీ జీతగాళ్ళు ఎంతమంది ఉంటారు? మరి ఇంత ఆస్తిపరుడు అరుణోదయమునే లేచి ప్రార్థించాల్సిన అవసరం ఏంటి? ఎంతోమంది జీతగాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. ఒకరు రమ్మంటే రావచ్చు, ఒకడు పొమ్మంటే పోవచ్చు. అలాంటి ఉన్నత కుటుంబానికి చెందినటువంటి వాడు, ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి అరుణోదయమునే లేచి తన కుటుంబం కొరకు దేవునికి ప్రార్థన చేసేవాడు. హల్లెలూయా. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవునికి లోబడి ఉండుట. దేవునికి లోబడి ఉండుట అంటే దేవునికి ముందు నా జీవితంలో ప్రభువా నీవే నా మొదటి స్థానం, ముందు నువ్వు తర్వాతే. ఎంతోమంది భక్తులు ఉన్నారు, వేకుజామునే లేచి వాళ్ళు ఉదయకాలంలోనే ప్రార్థించేవాళ్ళు. యేసు ప్రభువారు కూడా ఉదయకాలంనే లేచి, అరుణోదయమున లేచి, పెందల కాడనే లేచి అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన చేసినట్టు లేఖనాల్లో ఉంది. ఈరోజు మనం ఏం చేస్తున్నాం అంటే అటువంటి మాదిరికరంగా చూపించినటువంటి భక్తులు, అతన్ని మాదిరికరంగా చూపించినటువంటి దేవాతి దేవుడు మనము ఈరోజు ఏం చేస్తున్నాం అంటే ప్రార్థించే విధానంలో నిర్లక్ష్యంగా ఉంటున్నాం. హల్లెలూయా. రోజుకి 24 గంటలు, ఈ 24 గంటల్లో చాలామంది హడావుడి ఏందనంటే, చాలామంది వాళ్ళు చేసేటువంటి హడావుడి ఏందనంటే జీవనోపాధి కోసము ఉరుకులాడుతున్నారు, పరుగులాడుతున్నారు. కానీ వేకుజామునే ప్రార్థించే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. రోజుకి 24 గంటల సమయంలో 2 గంటల 40 నిమిషాలు దేవునికి ప్రార్థించే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. మరి చదువుకున్న వారు, వాక్యాన్ని ధ్యానించే వారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇవన్నీ కూడా దేవునికి లోబడటం, దేవుని దగ్గర సహవాసం కలిగి ఉండటం. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని వాక్య ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఏం జరిగిద్దో తెలుసా? విశ్వాసం కలుగుతుంది. హల్లెలూయా. దేవుడిచ్చిన సమయాన్ని వృధా చేయకూడదు.
క్రైస్తవుని యొక్క విజయ రహస్యాలు ఏంటనంటే ప్రార్థన, వాక్యము, ఉపవాసం అనేటువంటి ఈ ఆయుధాలు కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము రెండోది ఏం జరిగిద్దనంటే అపవాదిని ఎదిరించే శక్తిని కలిగి ఉంటాము. హల్లెలూయా. కాబట్టి లేఖన భాగాల్లో దేవుడు సెలవిచ్చేటువంటి మాట ఏందనంటే దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఎప్పుడైతే నువ్వు ప్రార్థించే వ్యక్తివైతే, ఎప్పుడైతే దేవునితో సహవాసం కలిగినటువంటి వ్యక్తివైతే నీ ముఖంలో దేవుని రూపం కనబడుతూ ఉంటుంది. నీ ముఖంలో వాక్యాన్ని ఎంత ఎక్కువగా ధ్యానిస్తావో అంత శక్తి విడుదలవుతుంది. నువ్వు ఎంతగా ప్రార్థిస్తావో నీ ముఖంలో అంత దేవుని శక్తి ఉంటుంది. కాబట్టి ఈరోజు ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదు, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే ఉపవాసము కూడా నిర్లక్ష్యము చేయకూడదు. హల్లెలూయా. అసలుకి ఉపవాసం ఎందుకు ఉండాలి, ఉపవాసం ఉండాల్సిన అవసరం ఏంటి అని అంటే, ఉపవాసము ఎందుకు ఉండాలి అని అంటే కొన్ని పరిస్థితులను బట్టి సాతాన్ని ఎదిరించడానికి ఉండాలి, సాతాన్ని వెళ్ళగొట్టడానికి ఉండాలి, వాటి దుర్గములను పడగొట్టడానికి. ఇవన్నిటికీ పరిష్కార మార్గం ఏందనంటే ఉపవాసం తప్ప వేరే మార్గం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బైబిల్ లేఖనాల్లో ఉంది, అపవాది మరి దయ్యం పట్టినటువంటి ఒక పిల్లవాడికి మరి వాళ్ళు శిష్యులు ప్రార్థన చేసినప్పుడు ఆ దయ్యం విడుదల కాలేదు. అట్టి పరిస్థితుల్లో మరి యేసు ప్రభు వచ్చి ఆ యొక్క అపవిత్రాత్మను గద్దించి ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టే విధంగా చేశాడు. ఆ పరిస్థితుల్లో శిష్యులు అడిగారు, ఏమని అడిగారంటే, ప్రభువా మేము ఇలా ఎందుకు చేయలేకపోయాము, ఈ విధంగా ఎందుకు చేయలేకపోయామన్నప్పుడు మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనం. అందుకు ఆయన ప్రార్థన వలన కానీ దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. హల్లెలూయా. ఫుట్నోట్లో ఉపవాసం వలననే కానీ. హల్లెలూయా. అంటే అక్కడ ఏంది, కేవలం ప్రార్థనే కాదు, దానికి ఈక్వల్గా ఏముండాలి, ఉపవాసము కూడా ఉండాలి. ప్రార్థనతో కూడిన ఉపవాసము అపవాదిని జయించగలుగుతుంది, అపవాదిని ఎదిరించగలుగుతుంది, అపవాదిని వెళ్ళగొట్టే సామర్థ్యం దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, వింటున్నటువంటి ఈ వాక్యాన్ని బట్టి ఒకసారి ఆలోచన చేస్తే, కొన్ని పరిస్థితుల్లో సాతానుగాడు నువ్వు దయ్యాలకు వెళ్ళగొట్టవలసిన అవసరం లేదు, కానీ కొన్ని పరిస్థితుల్లో మనలో మానలేని బలహీనతలు, అదొక దయ్యం, మనలేని బలహీనతలు, మానలేనటువంటి అలవాట్లు, ఇవన్నీ పెట్టి నిన్ను ఉన్న చోటనే ఉంచి ఎదగకుండా నిన్ను ఆపుతుంది. నీ ఆత్మీయ జీవితంలో సంతోషం ఉండదు, నీ ఆత్మీయ జీవితంలో సమాధానం ఉండదు. కాబట్టి మనము అందుకని హృదయము మోసకరమైనది. ఈ మోసకరమైన హృదయం కోసము కనీసం వారానికి ఒకసారన్నా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవునికి దగ్గర అవుతూ ఉంటాం. మనం దేవునికి దగ్గర అయ్యే పరిస్థితుల్లో అపవాదిగాడు నిన్ను దేవునికి దగ్గర కాకుండా చేస్తాడు. అట్టి పరిస్థితుల్లో నువ్వు ప్రార్థించే వ్యక్తివైతే, ఉపవాసం ఉన్న వ్యక్తివైతే నీ అర్థమవుతుంది, ఇది అపవాదిగాడి శోధన, ఇది అపవాదిగాడి ప్రయత్నం అని ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు ప్రార్థించగలుగుతూ. అందుకని దేవునికి లోబడి ఉండినప్పుడు అపవాదిని ఎదిరించే సామర్థ్యాన్ని దేవుడిస్తాడు. నువ్వే పలుకుతూ నీ ఇంటిలో ప్రవేశించిన అపవాది క్రియలను నువ్వే గద్దించే సామర్థ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ ఉపవాసాల విషయంలో ఉపవాస ప్రతిఫలం వచ్చేదాకా మరి ఎంతోమంది భక్తులు, ఎంతోమంది రాజులు వారు ప్రయాసపడ్డారు. ఈ ఉపవాసంలో సమయాన్ని ఎప్పుడు కూడా వృధా చేయకుండా ఉపవాసంలో
మనం ప్రార్థించేవారిగా ఉండాలి. ఉపవాసంలో వాక్యాన్ని ధ్యానించేవారిగా ఉండాలి. కాబట్టి ఈ ఉపవాసం అని అంటే చాలామంది అమర నిరాహార దీక్షలాగా చేస్తూ ఉంటారు. దేవునితో సమయం గడపరు. ఉపవాసంలో దేవునితో గడపాలి. ఉపవాసం అని అంటే దేవుని దగ్గరికి రావడము. ఉపవాసం అని అంటే దేవునితో సహవాసం చేయడము. ఉపవాసం అని అంటే దేవునితో గడపడము. ఇవన్నీ ఎప్పుడైతే జరుగుతూ ఉంటాయో ఆటోమేటిక్గా నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను ధైర్యముతో నింపుతాడు. దేవుడు నిన్ను విశ్వాసముతో నింపుతాడు. విశ్వాసాన్ని పెగిలింపగలిగినటువంటి సామర్థ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ ఉపవాసంలో మనం ఎప్పుడైతే దేవునికి దగ్గరగా చేరుతామో మనకి దేవుడు విశ్వాసంలో బలపరుస్తాడు. విశ్వాసంలో అభివృద్ధి కనబడుతూ ఉంటుంది. అంతేకాదు క్రొత్త నిబంధన కాలంలో కూడా ఎంతో పరిచర్య చేసేటువంటి పౌలు కూడా దేవుని పని కొరకు ఆయన కూడా కనిపెట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఏ చిన్న విషయమైనా కానీ మనము దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. ఏదైనా చేయాలనుకున్నప్పుడు ప్రభువా ఇది నీ చిత్తమా కాదా అనే విషయము నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నీకు తెలియపరుస్తాడు. అందుకని నాకు మొర్రపెట్టుము, నీకు నిగూఢమైన సంగతులు నేను నీకు తెలియచేస్తును. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా దేవుని బిడ్డలము మొరపెట్టేటువంటి అనుభవంలో ఉండాలి. మొరపెట్టేటువంటి అనుభవంలో ఉన్నప్పుడు దేవుడు మనకు సమీపంగా ఉంటాడు. 145 కీర్తన 18-19 వచనాల్లో రాయబడినటువంటి మాటలు, తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ నేను యెహోవా సమీపంగా ఉన్నాను. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. హల్లెలూయా. మొరపెట్టేటువంటి అనుభవంలో ఉండాలి. ఎప్పుడైతే నువ్వు మొరపెడతావో దేవుడు సమీపంగా ఉండి నీ యొక్క కోరికను నెరవేరుస్తాడు. ఈ ఉపవాసంలో ఉన్నప్పుడు ప్రార్థించకుండా, మొరపెట్టకుండా మౌనంగా ఉంటే నీకు ఏ ప్రతిఫలం రాదు. ఉపవాసం ఉన్నట్టు మనుషులకు కనబడాల్సిన అవసరం లేదు. ఉపవాసం ఉన్నట్టు ఎవరు చూడాలి? పరలోకమందున్న దేవుడు చూడాలి. ఉపవాసం ఉన్నట్టు దేవుడు చూడాలి. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నప్పుడు అది దేవుడు చూడాలి. మనుషులు జాలపడితే వచ్చేది కాదు. అపోస్తులైన పౌలు కూడా దేవుని పని నిమిత్తము, పరిచర్య నిమిత్తము, మరి దేవుని సేవ నిమిత్తము అక్కడ శిష్యుల్ని ఏర్పాటు చేసేటప్పుడు కూడా ఆయన కూడా తీసుకునే నిర్ణయం ఏందనంటే, దేవుని సేవకులు కూడా దేవుని పని కొరకు దేన్ని మరి కనిపెట్టుకొని ప్రార్థన చేశారంటే ఉపవాసముండి దేవుని సేవకులు. అపోస్తులైన పౌలు ఎన్నో సంఘాలు స్థాపించినటువంటి వ్యక్తి, ఎంతో ఆత్మల పట్ల భారంగా ప్రార్థించినటువంటి వ్యక్తి కూడా దేవుని పని విషయంలో, దేవుని పని కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ పని నిమిత్తము ఎవరిని ఏర్పాటు చేసుకోవాలో, ఎవరిని నియమించాలో పరిశుద్ధాత్ముడు పలికిన తర్వాత అక్కడ అపోస్తులైన పౌలు నిర్ణయించడం జరిగింది. ఒకసారి చదువుకుందాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 2వ వచనం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 2వ వచనం. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచు పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. హల్లెలూయా. ఎంతో ప్రార్థన చేశారు. ఉపవాసముండి దేవుణ్ణి ఆరాధించారు. ఉపవాసముండి దేవుని చిత్తం కోసం కనిపెట్టారు. ఉపవాసముండి
దేవుని సేవకుల కోసం ప్రార్థన చేశారు. ఉపవాసం ఉండి, అయ్యా ఎవరిని నియమించాలి ప్రభువా, ఎవరిని ఎన్నుకోవాలి ప్రభువా అని ఒక సేవకుని తయారు చేసేటప్పుడు కూడా ఉపవాసం ఉండి కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పలికినటువంటి మాట ఏందనంటే, నేను బర్నబాను సౌలు పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేకపరచమన్నాడు. హల్లెలూయా. చూడండి, సేవకులు సైతం కూడా దేని కొరకైనా కానీ వాళ్ళు ప్రార్థిస్తారు. రెండవది, ఇంకా ఉపవాసం ఉండి దేవుని చిత్తాన్ని కనిపెట్టుకొని పూర్తిగా తీర్మానం తీసుకొని దేవుని చిత్తమేదో తెలుసుకొని వాళ్ళు నిర్ణయిస్తారు తప్ప అనాలోచనంగా ఆవేశంగా ఎప్పుడు కూడా చేయరు. ఇక్కడ అపోస్తులైన పౌలు కూడా ఎన్నో సంఘాలు స్థాపించినటువంటి వ్యక్తి, ఎన్నో ఆత్మలు రక్షించినటువంటి వ్యక్తి. మరి ఆయన కూడా దేవుని చిత్తం కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. తర్వాత ఏం జరిగింది అని అంటే 3వ వచనంలో, అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. హల్లెలూయా. వీళ్ళేం చేశారు? ఉపవాసములో పౌలు ఉపవాసములో ప్రభువుని ఆరాధించారు, ఉపవాసములో దేవుని స్తుతించారు, ఉపవాసములో దేవుని సేవకుల్ని ఎన్నుకొనేటట్టు చేశారు, ఉపవాసములో దేవుని చిత్తాన్ని తెలుసుకున్నారు. కాబట్టి ఈ యొక్క సాయంకాలం సమయంలో దేవుడు మాట్లాడేటువంటి మాట, దేవుని చిత్తమేదో తెలుసుకోవాలన్నా కానీ ఉపవాసం అనేది కూడా చాలా అవసరం. అసలు ఉపవాసం ఎందుకు ఉండాలి అని అంటే, మరి క్రొత్త నిబంధన కాలంలో వాళ్ళు దేవుని పని కొరకు ఉపవాసము ఉన్నారు. హల్లెలూయా. దేవుని సేవకులేమో దేవుని పని కొరకు ఉన్నారు. మరి విశ్వాసులు దేని కొరకు ఉండాలి ఉపవాసము? విశ్వాసము అభివృద్ధి పొందుట కొరకు. హల్లెలూయా. సేవకులేమో దేవుని పని కొరకు ఉపవాసం ఉండి కనిపెట్టుకొని దేవుని చిత్తాన్ని తెలుసుకొని వాళ్ళు పోరాడి దేవుని చిత్తాన్ని తెలుసుకొని అక్కడ దేవుని దగ్గర మొరపెడితే వచ్చిన జవాబును బట్టి వాళ్ళు నిర్ణయించడం జరిగింది. మరి విశ్వాసులు ఉన్న విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసము మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. చాలామంది అంటారు, విశ్వాసులేండి విశ్వాసం అభివృద్ధి కొరకు ఎందుకు ఉపవాసం ఉండాలి అని అంటే, క్రొత్తలో అందుకని మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలితివి గనుక, మొదటి ప్రేమను మర్చిపోయావు గనుక నీ మీద ఉమ్మివేయవలసి ఉద్దేశించున్నాను అంటాడు. హల్లెలూయా. మొదట్లో ఉన్న భక్తి, మొదట్లో ఉన్న ఆరాటం, మొదట్లో ఉన్న విధానం, రక్షణ పొందిన తర్వాత ఎంత ప్రార్థన చేశావో, రక్షణ పొందిన తర్వాత ఎంత ఉపవాసాలు చేశావో, రక్షణ పొందిన తర్వాత దేవుని మందిరానికి ఎన్నిసార్లు వచ్చావో, రక్షణ పొందిన తర్వాత దేవునితో ఎన్ని గంటలు గడుపుకున్నావో, అది క్రమంగా ఏమైపోతూ ఉందనంటే సన్నగిల్లిపోతూ ఉంది. అంటే మొదట నీకున్న విశ్వాసం క్రమంగా తగ్గుతూ ఉంది. హల్లెలూయా. మొదట్లో ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా ప్రార్థన చేస్తే దేవుడు విడుదల ఇస్తాడు, ప్రార్థన చేస్తే ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరిస్తాడు, ఉపవాస ప్రార్థన ద్వారా నాకు జవాబు దొరుకుతుందన్న నీవు కొన్ని రోజులు పోయిన తర్వాత నీలో నీకే విశ్వాసం తగ్గిపోతూ ఉంటుంది. అంటే దేవుని మీద నమ్మకం తగ్గుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు చేయవలసింది ఏంటంటే, దేవుని మీద నమ్మకం పెంచుట కోసం, దేవుని మీద విశ్వాసం పెంచుకున్నట కోసము ఉపవాసం ఉండి దేవునికి దగ్గర అవ్వాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు అనంటే, మనకి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు వేరే వాళ్ళ మీద ఆధారపడతాం. మనకేదైనా సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు వేరే వాళ్ళని అడిగి నా కొరకు నువ్వు ప్రార్థన చేయి, నా కొరకు నువ్వు ప్రార్థన చేయి అని నువ్వు నిరుత్సాహపడి కొన్ని సందర్భాలలో ఇతరుల సహాయం అడుగుతూ, ఎందుకనంటే నీకున్న నువ్వు సమస్యను జయించలేక, ఎందుకంటే నీలో విశ్వాసం తగ్గుతూ ఉన్నప్పుడు ఇలాంటి జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే నీ విశ్వాసం తగ్గుతూ ఉందో ఉపవాసం ఉండి
నువ్వు అడగాల్సింది ఏంటంటే, ప్రభువా, సృష్టికర్త అయిన నిన్ను నేను అనుమానిస్తే, ఒక మనుషుణ్ణి నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, నీకేదైనా సహాయం కావాలన్నప్పుడు అతను చెయ్యొచ్చు, చేయకపోవచ్చు. అందుకని దావీదు భక్తుడు అంటాడు కదా, మనుషుల నమ్ముట కంటే, రాజుల నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులు నమ్మినా ప్రయోజనం లేదు, రాజులు నమ్మినా ప్రయోజనం లేదు. మరి అలాంటిది దేవుని కూడా నమ్మకపోతే నీకు ఆశ్రయం ఎక్కడుంది? చాలామంది దేవుణ్ణి నమ్మరు, దేవుణ్ణి విశ్వసించరు. ఈరోజు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే దేవుని దగ్గర క్షమాపణ అడగాలి. దేవుని దగ్గర క్షమాపణ అడిగి, ప్రభువా, నీ మీద నాకు విశ్వాసం తగ్గిపోతూ ఉంది, నీ మీద నాకు నమ్మకం తగ్గిపోతూ ఉంది. ప్రభువా, నా విశ్వాసాన్ని అభివృద్ధి చేయి ప్రభువా, నా విశ్వాసాన్ని వృద్ధి చేయి ప్రభువా. నువ్వు ఎప్పుడైతే అడుగుతావో, సృష్టికర్త అయిన దేవుణ్ణి అనుమానించకూడదు కదా. సృష్టికర్త అయిన దేవుడు నీకు జవాబులు ఇచ్చేవాడై ఉన్నాడు. సృష్టికర్త అయిన దేవుడు నీ సమస్యను తీర్చేవాడిగా ఉన్నాడు. పాత నిబంధన కాలంలో రాజులు సైతం కూడా ఉపవాసం ఉండి దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు వారు అనేక విజయాలు చూశారు. ఈరోజు మనము ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు గుర్తుకు రావాలి మనకు ఒక వచనం, ఎజ్రా 8:23లో, మేము ఉపవాసముండి ఆ సంగతిని బట్టి వేడుకొనగా మా మనవి అంగీకరించును. హల్లెలూయా. మేము అన్న కాడ నేను అని పెట్టుకోండి. నేను ఆ సంగతిని బట్టి ఉపవాసముండి ప్రార్థన చేయగా దేవుడు నా మనవిని అంగీకరించును. హల్లెలూయా. ఇప్పుడు ఈ మాటలు పలుకుతూ ఉన్నప్పుడు ఉపవాసం ద్వారా ఏం జరుగుతూ ఉందనంటే విశ్వాసము అభివృద్ధి చెందుతూ ఉంది. హల్లెలూయా. విశ్వాసం అభివృద్ధి చెందటం అంటే ఏందో తెలుసా? విశ్వాసం అభివృద్ధి చెందినప్పుడు నీకొక ధైర్యం వస్తుంది. ప్రభు నాతో ఉన్నాడు, ప్రభు నాతోనే ఉన్నాడు, నా ప్రార్థన వింటున్నాడు, నా ఉపవాస ప్రార్థన వింటూ ఉన్నాడు. అంతేకాదు, ఉపవాసంలో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే పరలోక దర్శనాలు దేవుడు చూపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు, ఉపవాసంలో దేవుడు చేసే మిరాకిల్ ఏంటంటే దేవుని పట్ల గట్టి నమ్మకాన్ని కలిగి ఉంటాం. ఈ ఉపవాసం చేసే కొలది ఏం జరుగుతుందనంటే దేవుని పట్ల గట్టి నమ్మకం అని అంటే ఏ విషయం వచ్చినా నువ్వు భయపడవు, ఏది వచ్చినా కానీ నువ్వు భయపడవు. నీకు ఒకటే ధైర్యం, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడే విడుదలనిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఉపవాసము ద్వారా విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. ఈ విశ్వాసం ద్వారా కొండలు పెగిలింపబడుతుంది. కాబట్టి విశ్వాసం గురించి చెప్పినప్పుడు 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ బాధపడుతూ ఉన్నప్పుడు తనకొచ్చినటువంటి ఆలోచన, ఆయన వస్త్రపు చెంగును ముట్టినా చాలు నేను బాగుపడతాను అనుకుంది. ఇది కనబడని ప్రక్రియ. ఇది తనలో నమ్మింది, ఆ విశ్వాసాన్ని కలిగి ఉంది కాబట్టి పట్టుకుంది ఆయన వస్త్రపు చెంగు. వెంటనే ఆయన శక్తి, ఆయనలో ఉన్న ప్రభావం ఆ స్త్రీలోకి వచ్చింది. హల్లెలూయా. తను స్వస్థత పొందింది. అప్పుడు అంటాడు, ఆమెను ఏమంటాడు, అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిననుంది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు గుర్తుపెట్టుకోవాలి, 2 ప్రధానమైన అంశాలు నాకు ఇవ్వబడిన సమయాన్ని బట్టి. మరి ఉపవాసం అనేది దేవుని పని కొరకు సేవకులు దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి బహు ప్రయాసపడ్డారు. విశ్వాసులు సైతం కూడా విశ్వాసాన్ని అభివృద్ధి చెందడం కోసము వాళ్ళు ఏం చేశారంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. హల్లెలూయా. కాబట్టి ఇది మంచి తరుణము. ఈ ఉపవాసంలో మనం దేవునికి ఎంత ప్రార్థన చేస్తామో, దేవునితో ఎంత గడుపుకుంటామో, మరి అంత సమయంలో దేవుడు ఏం చేస్తాడంటే అది ఎన్నడూ కూడా వ్యర్థము చేయడు. హల్లెలూయా. 2 చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వింటున్న నీవు ఒకసారి ఆలోచన చెయ్యి, నీ ఉపవాస ప్రార్థనలో నీ సమయాన్ని
ఎంతవరకు గడుపుతున్నావు? ఉపవాస ప్రార్థనలో నువ్వు నీ సమయాన్ని ఎంతవరకు గడుపుతున్నావు? ఎంత ప్రార్థన చేస్తున్నావు? మనము ఉద్యోగం రీత్యా చూడండి, పనికి వెళ్ళే వాళ్ళు చూడండి, పని టయానికి వెళ్తారు. 10 గంటలకు రమ్మనంటే 10 గంటలకు వస్తారు ఖచ్చితంగా. 10 గంటల నుంచి 5 గంటల వరకు గొడ్డి సాకిరైనా చేస్తారు. ఏందనంటే కూలి వస్తుంది, డబ్బు వస్తుంది అని చెప్పేసి. కానీ ప్రార్థనకు వచ్చేసరికి కనీసం ఒక అరగంట కూడా మోకాలు లేకపోతున్నాం. చూడండి, దేవునికి ఇచ్చే మొదటి స్థానం ఇవ్వకపోవటం వల్ల మనకి ఎన్ని నష్టాలు జరుగుతున్నాయో. ఎప్పుడైతే రాజులు సైతము, భక్తులు సైతము వారు దేవుడిచ్చిన సమయాన్ని దేవునికి మొదటి స్థానం ఇచ్చారు, వాళ్ళు దీవించబడ్డారు. దేవునికి మొదటి స్థానం ఇచ్చినప్పుడు మనం ఉపవాసంలో కూడా దేవుని సమయాన్ని ఎక్కడ కూడా వ్యర్థము చేయకుండా ఉపవాసములో ప్రార్థించడము, ఉపవాసములో వాక్యాన్ని ధ్యానించడము, ఉపవాసములో దేవుని స్తుతించడము, ఉపవాసములో దేవుని ఆరాధించినప్పుడు మరి ఆ రోజుల్లో మరి ఆ సంఘములో పౌలు శిష్యుల్ని ఏ రీతిగా అయితే దేవుడు ఏర్పాటు చేశాడో మనం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఉపవాసానికి తగ్గ ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏవేలు 2:12 చదువుకుందాం. ఏవేలు 2:12 చదువుకుందాం. ఇప్పుడైనను నీవు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనోపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. హల్లెలూయా. ఇప్పుడైనా మించింది ఏమీ లేదు. అయ్యో, నా సమయాన్ని అంతా పోగొట్టుకుంటున్నాను, నా సమయాన్ని అంతా వృధా చేసుకుంటున్నాను, అయ్యో ఇంత సమయం పోయిందా అని అలసిన అవసరమే లేదు. నువ్వు ఇప్పుడైనా కానీ నువ్వు సిద్ధంగా ఉంటే ఇప్పుడైనాను. నష్టపోయింది చాలు, ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి చాలు, సమస్యలు ఉన్నాయి చాలు, అయినప్పటికీ కూడా ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇప్పుడైనాను, ఇట్టి పరిస్థితుల్లో అయినను ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీరు విడు, దుఃఖించు, మనోపూర్వకంగా దేవుడు నా యొద్దకు రమ్మంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఎవరైతే ఉపవాసం ఉండి దేవునిలో గడుపుతూ దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా ప్రత్యుత్తరం ఇస్తాడు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. అవకాశం ఇచ్చిన దైవజనులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరం మోకరించి ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులెత్తి దేవుని మీద నమ్మకాన్ని కోల్పోయినవా? దేవుడి మీద విశ్వాసం సన్నగిల్లిపోతుందా? ఓసారి ఆలోచన చేయి. హల్లెలూయా, హల్లెలూయా. మంచి మనసుతో ప్రార్థన చేయి. ప్రభువా, నిజమే నాయనా, అనేక సమస్యలు వచ్చినప్పుడు, అనేక ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రభువా నీ మీద నాకు నమ్మకం తక్కువైపోతూ ఉంది ప్రభువా, నీ మీద నాకు విశ్వాసం తక్కువైపోతూ ఉంది ప్రభువా. నా విశ్వాసాన్ని వృద్ధి చేయి ప్రభువా, నా విశ్వాసాన్ని అభివృద్ధి చేయి ప్రభువా. అయా నీకే వందనాలు చెల్లిస్తున్నాను, అయా నీకే వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, నీవే నాకు ఆధారం ప్రభువా, నీవే నా దిక్కు ప్రభువా. మంచి మనసు దేవుని దగ్గర ఒప్పుకుందాం, దేవుని దగ్గర క్షమాపణ అడుగుదాం. ఈరోజు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ప్రతిఫలం ఇచ్చే దేవుడు. నీ సొంత కూతురు కావచ్చు, సొంత కుమారుడు కావచ్చు, ఆకలి పస్తుతో ఉన్నప్పుడు నువ్వు అడుగుతావు, చూసావా? పదే ఏమైందిరా, ఏం కావాలని అడుగుతావు కదా. దేవుడు కూడా నువ్వు పస్తుతో ఉంటే, నువ్వు ఉపవాసం ఉంటే దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు, నీ ప్రార్థన వింటూ ఉన్నాడు. బైబిల్ లేఖనాల్లో చెప్పబడిన రీతిని బట్టి ఎక్కడైతే 2-3 నా నామమున ప్రార్థిస్తారో వారి మధ్యలో ఉన్నా అన్నాడు. ఎవరైతే 2-3 ఏక మనసు ఏకాత్మతో ప్రార్థన చేస్తారో వారి ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తా అంటున్నాడు దేవుడు. ఈరోజు
ప్రార్థించు. ప్రభువా, పరిశుద్ధాత్మ దేవుడా నేర్పించు. పరిశుద్ధాత్మ దేవుడా నాలో ఉన్న బలహీనతలన్నీ తొలగించు నాయన. ఇదిగో పాపం విషయమై నేను మృతుడిగా ఉండాలి నాయన. అయా నీ యందు సజీవుడిగా ఉండాలి ప్రభువా. ఇదిగో ఈ పాపం విషయమై చనిపోయే వ్యక్తిగా ఉండాలి అని అంటే ప్రభువా, ఇదిగో ఈ ఉపవాస ప్రార్థన ద్వారా నాలో ఉన్న బలహీనతలన్నీ లయపరచండి తండ్రి. నాలో ఉన్నటువంటి బలహీనతలన్నీ లయపరచండి తండ్రి. ప్రభువా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఒప్పుకుందాం దేవుని సన్నిధిలో. ప్రభువా, నా తప్పులన్నీ క్షమించు నాయన, నా పొరపాట్లన్నీ క్షమించు నాయన. నీకు నాకు అడ్డుగోడగా పాపం అనే గోడ ఉంటే తండ్రి ప్రభువా క్షమించు నాయన. నన్ను నీ రూపంలోకి మార్చుకో ప్రభువా. నన్ను నీ బిడ్డగా స్వీకరించు ప్రభువా. నీ రక్తంలో కడగబడినటువంటి బిడ్డను ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా నన్ను తాకు నాయన. పరిశుద్ధాత్మ దేవుడా నన్ను తాకు నాయన. నన్ను ముట్టండి తండ్రి. శరీరంలో ఏ బలహీనతలున్నా, ఏ అనారోగ్యములున్నా దేవుని దగ్గర ఒప్పుకుందాం, దేవుని దగ్గర ప్రార్థించుదాం. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటున్నాడు దేవుడు. నువ్వు నమ్మితే దేవుడు ఈ కార్యాన్ని చేస్తాడు. ప్రభా, శరీరంలో ఉన్న బలహీనతలు, శరీరంలో ఉన్న అనారోగ్యాలు తండ్రి ఉపవాస ప్రార్థన ద్వారా విడుదల దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఉపవాస ప్రార్థన ద్వారా ప్రతి శాపపు కట్లు తొలగించమని అడుగుతున్నాను తండ్రి. ఉపవాస ప్రార్థన ద్వారా ప్రతి దుర్మార్గుడు కట్టిన కట్లను తొలగించమని అడుగుతున్నాను తండ్రి. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా, నా ప్రార్థన విను నాయన, నా ప్రార్థన అంగీకరించు నాయన అని మంచి విశ్వాసముతో విన్న వాక్యము నీకు అర్థమైతే మరి దేవుని చిత్తాన్ని కనుగోవాలన్నా మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవా, పరిశుద్ధాత్మదేవా, ఇదిగో ఈ స్థలమంతా ప్రభను ఆవరించు నాయన. ఇదిగో నిన్ను ఆహ్వానించుకుంటున్నాము నాయన, నిన్ను ఆహ్వానించుకుంటున్నాము నాయన. ప్రతి ఒక్కరిని తాకమని అడుగుచున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని తాకమని అడుగుచున్నాను ప్రభువా. దేవా, పరిశుద్ధాత్మదేవుడా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. సంఘమంతా కలిసి నాయన ఉపవాసముతో నాయన నిన్ను ఆరాధిస్తూ ఉండగా, ఉపవాసముతో నాయన దగ్గర మొరపెడుతూ ఉండగా నాయన ప్రభా, అత్యాశక్తితో ప్రార్థించినప్పుడు, సంఘమంతా ప్రార్థన చేసినప్పుడు నాయన పేతురుని చెరసాల నుంచి విడిపించావు తండ్రి. ఇదిగో నాయన సంఘానికి